ముందు కాలంతో పోల్చితే రోజు రోజుకి మహిళలు ముందుకైతే సాగుతున్నారండి. దేశ ఆర్థికాభివృద్ధిలో వారి పాత్ర అయితే చాలా కీలకం. ప్రతి సంవత్సరం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే జరుగుతుంది. ఈ రోజున వారు సాధించిన విజయాలకి గుర్తుగా వారిని అయితే గౌరవించే రోజు. సరితాని ఇక్కడ ఒక ఏమని దాంట్లో అందుకే రెడీ స్టార్ట్ చేయండి, టైం లేదు. ఇంకా బీ రెడీ, ఆల్ ది బెస్ట్. వీడియో చూద్దాం. రెడీ స్టార్ట్ చెప్పండి. రెడీ ఇప్పుడు ఈ ముగ్గురు ఆడుకొని పెట్టండి తొందరగా. ఓకే చెప్పండి స్వాతి. అన్నికైన నగలు డిస్కౌంట్ తోని చక్కగా పర్సెంటేజ్ తక్కువ చేస్తారని చెప్తున్నారు. వారు మనకు ఎంతో కోఆపరేషన్ చేస్తున్నారు. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా చక్కటి గిఫ్ట్లు మనకు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి స్పెషల్ గా మా యొక్క యూనిట్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. शत्रुबुद्धि विनाशाय दीपं ज्योति नमोस्तुते शुभं करोति कल्याणी आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशाय दीपं ज्योति नमोस्तुते शुभं करोति कल्याणी आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशाय दीपं ज्योति नमोस्तुते. धन्यवाद. మన మహిళ అంటే మహిళ ఏదైనా సాధించలేంది అంటే ఏం లేదు. ఏదైనా మనం అనుకుంటే అన్ని విధాల అన్ని రంగాల్లో నింగి నుండి నేల నుండి పైన ఆకాశం వరకు అన్ని చోట్లలో కూడా మన మహిళలు ఎదుర్కొంటున్నారు. మహిళలు ఎంత ముందుకున్నప్పటికైనా మహిళలు ఎవరిది వాళ్ళనే రక్షించుకునే విధంగా కూడా తయారు కావాలి. ఎవరో వచ్చి రక్షిస్తారు అనే దానికన్నా మనమే రక్షించుకునే దానికి అంత ముందుకు ఉండాలని ఇలా మనకంటూ ఒక రోజు ఉన్నది కాబట్టి మన మహిళ కోసమే ఈరోజు వచ్చి అయితే పెట్టడం జరిగింది. వాళ్ళ హక్కుల కోసం మహిళలు పోరాడి తెలుసుకుని ఇలాంటి సమయానికి వచ్చినందుకు ఇలా అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి అనే మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ చాలా ముందు ఉంటుంది అన్నమాట. మహిళలకి ఎలాంటి కార్యక్రమాలు కావాలన్నా వారికి ఏ రకంగా తోడ్పడాలన్నా మేము ఎంతో ముందుకుంటాము. పేద వారి కోసం మేము ప్రతి నెల కోణం నుండి ఆలోచించి ఆ యొక్క సమస్యని పరిష్కరించే విధంగా తను ముందు ఉండే నడిపిస్తుంది. ఇంట్లోనే నడిపించడం కాకుండా తాను
సమాజంలో ఎక్కడైతే సేవలు అందిస్తుందో, ఎక్కడైతే వృత్తిపరంగా ఉద్యోగం చేస్తుందో అక్కడ కూడా మంచి చల్లగా ఆమె వృత్తి విధానంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరి మనలో పొందుతూ ఈరోజు ప్రతి రంగంలోనూ స్త్రీ ముందడుగులో ఉంటుంది. అయినప్పటికీ ఎక్కడో ఒక దగ్గర స్త్రీకి అవమానం జరుగుతూనే ఉంది కనుక వాటినన్నిటిని కూడా వేట్ చేసుకొని ఈరోజు ముందుకు వస్తున్నామంటే అది ఒక స్త్రీకి మాత్రమే ఘనత దక్కింది. ఇక మరి ముఖ్యంగా ఒక పురుషుని వెంట స్త్రీ ఉంటుంది అనడంలో ఉన్న అతిశయోక్తి స్త్రీ అన్న విజయం ఇంతవరకు చరిత్రలో లేదు. మనమందరం కూడా కలిసి కట్టుగా ఉన్నట్టయితే ఏదైనా మనం సాధించగలమని నేను అనుకుంటున్నాను. మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మందితోని 2018లో మొదలైంది ఈ యొక్క మన టీము. అమ్మాయి రెడీ పాడుతున్నాను, నేను మాట్లాడాలి. అయితే 2018 మే 6 ఏమో మనము ఏం గుర్తులేదు, మే నెలలో మనము మొదలు చేసాము. జూన్ 1కి మనము అందరం కలిసి మన లీలా వాళ్ళ ఇంట్లో కలిసామన్నమాట. 30 మందితో కలిసాము. అది ఇప్పుడు మన మంచిరాల్ రెడ్డిస్ గ్రూప్ 170 మంది ఉన్నారనమాట. ఆ గ్రూప్ లో ఈ రోజు పెళ్లిళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అందరూ మెసేజ్ పెట్టారు, మేము లేట్ వస్తాము. అందుకని వాళ్ళందరి కోసం ఇప్పుడు ఒక గేమ్ ఆపడం జరిగింది అనమాట. అందరు వచ్చినాక మరొకటి ఆడిపోయడం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొద్దిగా అటెండ్ అయ్యి వస్తామని అన్నారు. మాకు కూడా ఉన్నది ఇంట్లో పెళ్లి, కానీ ఇక నన్ను వదిలేస్తాం వాళ్ళు ఎంత రాదు కానీ. అందుకని మా ఊర్లో ఉన్నది దగ్గరది, అయినా అందరూ వెళ్ళి వస్తాం. చాలా సంతోషంగా ఉన్నది. అసలు 7 సంవత్సరాల నుండి మనం కరోనాలో కూడా ఒక్క కరోనా ఉమెన్స్ డే చేయలేదు, కానీ 6 ఉమెన్స్ డే చేశాము. ఒక్క ఇయర్ మాత్రము అది ఇంట్లోనే మన కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇంత బాగా చేస్తున్నాం. మరి అందులో మనము ఫస్ట్ ఉమెన్స్ డే ఏం పెళ్లిలో చేశాము. సెకండ్ ఉమెన్స్ డే అమాలివాడలో చక్కగా మనకు మన రెడ్డి పద్మ, మన రామ, శ్రీను వీళ్ళందరూ చక్కగా నరేందర్ రెడ్డి ప్రతి ఒక్కరు మన రెడ్డి పరివారు ఎంతో మనకు హెల్ప్ చేస్తారనమాట, సహాయం చేస్తారు, అక్కడ అరేంజ్మెంట్ చేస్తారు. అక్కడ అమాలివాడలో చాలా బాగా తిలక్ నగర్ తర్వాత స్వాతి అన్ని చెప్తుంది సేవలు కార్యక్రమాలు. ఇప్పుడు మనము పాప వెల్కమ్ డాన్స్, 2 పిల్లలకు చక్కగా వెల్కమ్ చెప్తారట మనకు. అంటే కాబోయే రెడీ ఉంటే ఒక ఛాన్స్ ఇస్తావా శ్రీకాంత్? ఓకే. ఒక మహిళ మన సిరి ఏది వచ్చిందా, నేమ్స్ ఇచ్చారు ముందే మనకు ఈ కార్యక్రమం పెట్టినప్పుడు. వీళ్ళు నెంబర్స్ ముందు స్వాతి, మన ఫ్రూటీ, ఆ స్వాతి వాళ్ళ అమ్మాయి స్వాతి అర్పిక, వీళ్ళు నేమ్స్ ఇచ్చారు కాబట్టి చెప్పాము. అట్లానే సిరి ఉంది. ఇప్పుడు ఉమెన్ సిరి వచ్చిందా లేదా? ఓకే, గుడ్. నెక్స్ట్ మీరు ఆడ పాట రెడీగా చేసుకుంటాం. ఇక్కడ మేము పిలిచిన మెంబర్స్ అందరూ కూడా ఏంటంటే మనము బాడీ మెంబర్స్ అని మనము కమిటీ వేసుకుంటాం అన్నమాట. కమిటీ 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మంచిరాల్ రెడ్డిస్ నుండి ఎవరైనా కమిటీలో ఉండొచ్చు మీరు కూడా, కానీ కమిటీ మెంబర్స్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దానికి ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ముందు 3 గంటలు, 3 రోజులు, 3 నెలలు కూడా ఇలా చూసుకోవాలి. తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ అయిన తర్వాత 3 గంటలు మొత్తం అన్నీ ఊడ్చి చేసి క్లీనింగ్ చేసి కూడా వెళ్ళడానికి కూడా మనము సిద్ధంగా ఉండాలి. ఒక కమిటీ మెంబర్ అంటే అలా ఉంటుంది. మనము ఫంక్షన్కి వెళ్తే ఎంత మంచిగా వెళ్తాము. ఇప్పుడు ఒక ఫ్రెండ్ పిలిచింది అనుకో, చక్కగా రెడీ అయిపోతుంది. మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. ఇక ఇది కథ. మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఎలా ఉంటుంది అన్నది రాత్రి మగవాళ్ళు కంపల్సరీ చేయాల్సిందే. 1 వరకు అందరు ఆన్లైన్లో ఉన్నారు. ఇడుగుతా ఏడుకుంటుంది, అడుగుతా స్వాతి ఉంటుంది, 2 నిమిషాలు ఆన్లైన్. అంటే బాధ్యత అంటే ఎలా ఉందంటే, మేడం అలా పేరు కరెక్ట్ వచ్చిందా, ఫ్లెక్సీగా కరెక్ట్ వచ్చిందా, ఇది వచ్చిందా, అది వచ్చిందా, నాకు కూడా కొంచెము చెప్తారనమాట. అంటే చెప్పకుండా నాకు కూడా కష్టం ఒక్కదాన్ని. చాలా నిజంగా అందరూ బాడీ మెంబర్స్ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ మనందరి తరఫున ఇలానే ఎప్పుడు కొనసాగించాలి ఈ టీం అయ్యే వరకు. నెక్స్ట్ మళ్ళీ మెంబర్షిప్ మనం కమిటీ వేసినప్పుడు మీరందరూ కూడా కమిటీలో అంటే మేము ఉంటాము అని ముందుకు రావాలి. వస్తేనే మనము స్వీట్ తింటేనే కదా తెలిసేది. స్వీట్ తింటే మనకు ఆ స్వీట్ ధనం అనేది తెలుస్తుంది. అది కూడా చెయ్యాలి. చేస్తేనే మనం ఎన్ని కార్యక్రమాలైనా చేయగలుగుతాం అన్నమాట. ఒక పోస్ట్ చేస్తున్నామంటే అప్పుడు తెలుస్తుంది. అది చేస్తే మనకు కూడా ఒక అవగాహన వస్తుంది, ధైర్యం వస్తుంది.
అందరిని మెయింటైన్ చేస్తామనే కూడా ఒకటి వస్తుంది అనమాట. మీరు కూడా ఎవరైనా ముందుకు రావచ్చు ఈసారి. ఇక మళ్ళీ కంపిటీషన్ అందరికి మెసేజ్ పెడతా మేము ఉంటామని కూడా మీరు అందరూ కూడా ముందుకు రావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు అందరూ మనం తర్వాత మాట్లాడదాము, ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక ఫోటో తీసుకుందామా. ఒక మనిషి బాదాం మిల్క్ చెప్తాను నేను, ఎందుకంటే ఎవరేమో అనుకోవద్దు, వాళ్ళు అందుకని అనుకోవద్దు, చక్కగా మనసులో ఫ్రీగా ఉండండి అని చెప్తున్నా. అట్లా బాగుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్